జై శ్రీరామ్, జై తెలంగాణ, జై భారత్. మన శంకర్ వరప్రసాద్ ఏమన్నారా? కొంతమంది ఏమన్నారు? చిరంజీవి పని అయిపోయింది, గేమ్ చేయలేడు, రిటైర్ అయిపోవాలి, ఇంట్లో కూర్చోవాలి అన్నారు కదా. ఒకసారి వెళ్లి సినిమా చూడండి, నవ్వుకుని చచ్చిపోతారు. చిరంజీవి పర్ఫార్మెన్స్ కి నవ్వుకుని చచ్చిపోతారు. గరానా మొగుడు, మళ్ళా గరానా మొగుడు చూపించిండు. చిరంజీవి ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ డైరెక్టర్ ఆయన పడతలేడు, కరెక్ట్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కరెక్ట్ పడతలేడు. పడితే ఇట్లా ఉంటది. ఏమన్నా యాక్టింగ్ చిరంజీవి ఆ లుక్ గాని మూవీలా లిటరల్లీ మొత్తం థియేటర్ మొత్తం ఆ ఉక్కు స్టెప్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం డాన్స్ చేయడం మొదలుపెట్టింది. థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేయడం మొదలు పెట్టేసారు. మొత్తం అమ్మాయిలు, సీనియర్ సిటిజన్స్ గూస్ బంప్స్ వచ్చేసిన వాళ్ళని చూడగానే నేను కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టిన. థియేటర్ లో ఫుల్ డాన్స్, ఆ ఉక్కు స్టెప్ రాగానే మొత్తం అందరు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు వయసును మర్చిపోయి ఏమన్నా పర్ఫార్మెన్స్ చిరంజీవిది. ఇంకా విక్టరీ వెంకటేష్ సెకండ్ హాఫ్ లో వచ్చినప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ఏంటంటే వెంకటేష్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయంటే చిరంజీవి వెంకటేష్ మధ్య జరిగే కామెడీ సీన్స్ ఉంటాయి. నేనైతే నవ్వుకోలేక చచ్చిపోయిన, కళ్ళలోంచి వాటర్ వచ్చేసిన, నాకు ఎర్రగానే నవ్వుకుని వాటర్ వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. నవ్వుపిచ్చేసి ఇద్దరు కలిసి సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే పక్కా ఈ సంక్రాంతికి. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే స్టోరీ ఇది. చిరంజీవి, నయనతార ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వీళ్ళకి ఒక కారణం వల్ల వీళ్ళిద్దరు విడిపోతారు అనమాట. విడిపోయిన తర్వాత కలుసుకుంటారా లేదా, అసలు ఎందుకు విడిపోయినారు అనేది స్టోరీ. డాన్స్ చిరంజీవి 70 years యంగ్ బాయ్. మీరు చేస్తారు అట్లా డాన్స్ ఆయనలాగా? అరే నేనే ఒక డాన్స్ మాస్టర్ని, ఆయనలాగా నాకు నా బాడీలో గ్రేస్ లేదు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఆయన 70 years లో ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ అంటే నాట్ ఏ జోక్. అది మనం ఈజీగా చెప్తాం, చేస్తే తెలుస్తుంది. సినిమా అయితే సూపర్. మొత్తం ఫ్యామిలీ అందరు పోయి హ్యాపీగా పోయి చూసే సినిమా. ఫ్యామిలీ అయితే నవ్వుకుని వస్తారు. అలాంటి మూవీ ఇది. అనిల్ రావిపూరికి తెలుసు, అనిల్ కి బాగా తెలుసు పబ్లిక్ పల్స్ ఏందనేది, డైరెక్టర్ కి బాగా తెలుసు. చిరంజీవిని ఎట్లా చూపించాలో అట్లా చూపించాడు. వెంకటేష్ పర్ఫార్మెన్స్ అయితే ఒక్క లెవెల్ ఉంది. అది వెంకటేష్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరి మధ్య జరిగే, చిరంజీవి విక్టర్ వెంకటేష్ మధ్య జరిగే పర్ఫార్మెన్స్ అయితే యాక్స్ మొత్తం ఎక్సలెంట్. చిరంజీవి వెంకటేష్ మధ్య జరిగే పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, సూపర్. మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నాకు కొంచెం బూస్ట్ దొరుకుతుంది. నేను ఇంకా మూవీస్ రివ్యూస్ ఇట్లానే ఇస్తూ ఉంటాను, ఈ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.